ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరి ఒకసారి శుభములు మరియు అడ్వెంట్ కాలపు శుభములు. ఈ అడ్వెంట్ కాలంలో మనము రెండవ వారంలోనికి వచ్చి ఉన్నాము. నేను మరి ముందుగా మీకు తెలియజేసిన విధంగా అడ్వెంట్లో మనము క్రిస్మస్కు ముందు వచ్చే ఈ 4 వారాల్ని మనము అడ్వెంట్ కాలంగా పరిగణిస్తున్నాము. అసలు అడ్వెంట్ అంటే ఏంటి అని అడ్వెంట్ అనగా ఏమిటి అని ఒకసారి మనం గమనించినట్లయితే అడ్వెంట్ అనగా ఆగమనము. 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు ఈ లోకంలోనికి దీనబాలుడుగా వచ్చాడు. ఇప్పుడు మరలా తిరిగి రానై ఉన్నాడు. పునర ఆగమనము. అందుకనే నరావతార సందేశము, నరావతారిని సందేశం అనే అక్కడ ఇందాక పాటకి టైటిల్. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడంటే చాలా మంది అనుకుంటారు మరి 00 అంటే క్రీస్తు శకము ఆ టైంలో పుట్టాడని అందరి యొక్క అవగాహన. యాక్చువల్గా యేసు ప్రభు పుట్టింది మరి క్రీస్తుకు పూర్వం, బిఫోర్ ఏడి 4వ సంవత్సరంలో పుట్టారు. దానికి సంబంధించిన రుజువులు అన్నీ ఉన్నాయి. ఆ టైంలో హేరోదు రాజుగా ఉన్నాడు. కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యి మొదటి ప్రజా సంఖ్య వ్రాయబడిన సమయం కూడా అది. ఇది మనం గుర్తుంచుకోవాలి. క్రీస్తుకు పూర్వం 4వ సంవత్సరంలో యేసు ప్రభు జన్మించారు. యేసు ప్రభు సిలువ వేయబడింది 30వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీ. ఇవన్నీ కూడా చరిత్ర ఆధారాలతో కూడినవి. దీంట్లో మనం ఏమీ భేదించవలసిన అవసరత ఏమీ లేదు. మరి ఆయన పుట్టడానికి ముందు అనేకమైన ప్రవచనాలు దేవుడు ప్రవక్తల ద్వారా మనకు తెలియజేశాడు. అందులో మీకా వ్రాసిన గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనం ఒక ప్రవచనము. అదేవిధంగా యెషయా గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనము. మరి ఇవన్నీ ప్రవచనాలు 750 సంవత్సరాలకు మునుపే దేవుడు మరి యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి మనకి తెలియజేయటానికి వారి చేత ముందుగా మనకు ఇవన్నీ వ్రాయించారు. 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుము. మళ్ళా 9వ అధ్యాయము 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టు. ఇందాకేమో యేసు అని పేరు పెట్టుతున్నారు. ఇక్కడ సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈస్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ రెండవ రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండవలను. కాబట్టి అడ్వెంట్ అంటే రెండు ముఖ్య విషయాలు. 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు వచ్చారు. ఇప్పుడు మరలా నేను వస్తాను, తిరిగి వస్తానని ఆయన చెప్పి వెళ్ళారు. అది ఎలాగ వస్తారు, దానికి రుజువులేంటి అనేవి ఇప్పుడు మనం కొద్దిగా పరిశీలించి, మరి ఆయన తిరిగి రానై ఉన్నాడు కాబట్టి ఆయనను ఎదుర్కొనటానికి కావలసిన సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. మనం వీ హ్యావ్ టు బీ రెడీ అన్నమాట. అందుచేత అటువంటి సిద్ధపాటును మనం ఈ లెంటు దినాల్లో కలిగి ఉండాలి. అయితే మరి యేసు ప్రభు పునర ఆగమనము అనగా తిరిగి వస్తాను, అదే రెండవ రాకడగా మనం అందరం ఎదురు చూస్తున్నాము. అది ఏంటంటే దేవుని రాజ్యం యొక్క రాక మరియు సమాధానం. క్రిస్మస్కి సంబంధించిందేమో సమాధానము, మరి పునర ఆగమనానికి సంబంధించింది దేవుని యొక్క రాజ్యము యొక్క రాక. మనం పరలోక ప్రార్థన చెప్పేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక అని మనం ప్రార్థన చేస్తున్నాం. కొన్ని డినామినేషన్స్ వాళ్ళు ఆల్రెడీ ఆయన రాజ్యం వచ్చేస్తే మళ్ళీ నీ రాజ్యం వచ్చుగాక అని మనం పరలోక ప్రార్థన ఎందుకు ఇలా చెప్పాలి, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని కొంతమంది వాదిస్తారు. కొన్ని డినామినేషన్స్ వాళ్ళు ఆ ప్రభు ప్రార్థనే చెప్పరు. అదనమాట.
మన బ్రెయిన్, మన మైండ్ సెట్స్ని బట్టి అలా అర్థం చేసుకుంటారు. ఈ ప్రభు ప్రార్థన కొద్దిగా మార్పులు చేయటానికి పోపు ట్రై చేశాడు, కానీ అది కూడా మార్చలేదు. ఎందుకంటే యేసు ప్రభు తన శిష్యులకి పరలోక ప్రార్థన ఏ విధంగా చేయాలో ఈ విధంగా చేయండి అని చెప్పాడు. ఈ ప్రభు ప్రార్థనలో సుమారుగా 7 విన్నపాలు ఉంటాయి. నీ రాజ్యము వచ్చుగాక, మానుదినాహారము నేడు మాకు దయచేయము. ఇవన్నీ విన్నపాలు, 7 విన్నపాలు. ఆ విధంగా మరి దేవుని రాజ్యం యొక్క రాక ఆల్రెడీ వచ్చేసింది కదా, మళ్ళీ నీ రాజ్యం వచ్చుగాకనే ఎందుకు చెయ్యాలి మేము అని కొంతమంది విభేదిస్తుంటారు. అయితే ఇక్కడ మనం మలాకీ గ్రంథంలో మరి కొన్ని విషయాలు, లూకా సువార్తలో కొన్ని విషయాలు ఈ దినం మనం ధ్యానం చేయనున్నాము. మలాకీ 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు చూస్తే, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దీని యొక్క అంతరార్థం ఏంటంటే, ఆది కాండంలో మరి దేవుడు మానవునితో సహవాసం చేయటానికి తన స్వారూప్యంలో ఆదాము అవ్వల్ని సృజించినప్పుడు వారు మరి ఆజ్ఞాతిక్రమం చేయటం ద్వారా పాపం ఈ లోకంలోనికి వచ్చి దేవునికి వారికి ఉన్న ఆ సంబంధాన్ని పోగొట్టుకున్నారు. ఆ విధంగా పాపము ఈ లోకంలోనికి వచ్చింది. పాపం వల్ల మరణం వచ్చింది. అయితే మరి తనకు దూరం అయిపోయిన మానవులు అలా ఉండటం ఇష్టం కాకుండా, మన బిడ్డలు ఎప్పుడైనా మన మీద అలిగి కోపంతో వెళ్ళిపోయినా వారిని మళ్ళా మనం బుజ్జగించి తిరిగి ఏ విధంగా దగ్గరికి చేర్చుకుంటామో, అలాగే దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఆయన తన స్వకీయ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకంలోనికి పంపించాడు. ఇది ఆయన యొక్క ప్రణాళిక ఆ రోజునే అయ్యున్నది. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, పాపరహితమైన సృష్టిని చేయాలని అనుకున్నారు. అనగా ఈ సృష్టిలో, ఈ లోకంలో పాపము సంభవించింది. ఆ పాపం సంభవించడం వల్ల మరణం వచ్చింది. అయితే మరి దేవుడు ఆశించింది ఏంటంటే పాపం లేకుండా ఉండాలని. పాపం వచ్చింది కాబట్టి ఆ పాపముల నుంచి, ఆ పాపం అనే జైల్లో ఉన్న మనలందరినీ విడిపించడానికి యేసు ప్రభుని లోకంలోనికి పంపించారు. పంపించి మనకి రక్షణ అనుగ్రహించారు. మనమందరము రక్షించబడి దేవుని యందు ఎవరైతే ఆయనను అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని కుమారులగుటకు, నిత్యజీవం పొందుటకు అర్హులనేసి యోహాను సువార్తలో ఉంది. అయితే ఇప్పుడు ఆయన మరలా తిరిగి వస్తానన్నాడు. పునరాగమనంలో మరి మనలందరినీ ఆయన తానుండు ప్రదేశానికి తీసుకువెళ్తారు. అయితే ఈ భూమి అంతా పాపముతో నిండిపోయింది కాబట్టి ఈ భూమినంతటిని ఆయన కాల్చివేసి మరి క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని సృష్టించబోతున్నారు. అది ఎప్పుడంటే ఆయన రాజ్యం వచ్చిన తర్వాత, రెండవ రాకడ తర్వాత మనమందరము ఎత్తబడినప్పుడు ఈ భూమి అంతా నశించిపోతుంది. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నూతనమైన యెరూషలేము పరలోకం నుండి దిగి రావటం ప్రకటన గ్రంథంలో యోహాను చూచాడు. ఆ యెరూషలేం అంటే దేవునికి చాలా ఇష్టమైన పట్టణము. అది నూతనమైన యెరూషలేము పరలోకం నుండి దిగి వస్తుంది. అంచేత మనం ఏదైనా ఒక బిల్డింగ్లో ఉంటే అది 50 సంవత్సరాల్లో, 100 సంవత్సరాల్లో అయితే దాన్ని ఏం చేస్తారు? డిస్మాంటిల్ చేసేసి క్రొత్తగా నిర్మిస్తూ ఉంటారు. న్యూ మోడల్లో నిర్మిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ భూమి అంతా కూడా పాపముతో ఫుల్లుగా నిండిపోవటం వల్ల దేవుడు దాన్నంతటిని కాల్చివేసి అందులో ఉన్న దుర్మార్గులందరినీ నశింపచేసే దినము రాబోచున్నది అని మలాకి ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. మలాకి వచ్చి పాత నిబంధన గ్రంథంలో ఆఖరి పుస్తకం. 2వ వచనంలో, అయితే నామమందు
భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అనగా యేసు ప్రభు ఉదయించడం వల్ల ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ సేఫ్గా మరి పరలోక రాజ్యంలో నిత్య జీవానికి అర్హులవుతారు. మిగిలిన వారిని ఆయన నశింప చేయనై ఉన్నాడు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆ ధర్మశాస్త్రం ఏదైతే దేవుడు మనకు మోషే ద్వారా అనుగ్రహించాడో అందులో ఉన్న కట్టడలను విధులను మనము జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారు. ఈ హోరేబు కొండ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ యొక్క సమాచారము మొట్టమొదట గొల్లలకు తెలియజేయబడింది. ఆ గొల్లలు ఈ హోరేబు కొండ మీద మరి గొర్రెలు కాసుకుంటున్నట్టు చిన్నప్పుడు మేము సండే స్కూల్లో ఉన్నప్పుడు ఆ క్రీస్తు పుట్టుక అనే స్కిట్ వేయడానికి గొల్లలు పాడే పాట ఏంటంటే హోరేబు కొండ మీద గొర్రెలను కాస్తుంటే కాస్తుంటే ఆవలా ఒక మంద ఈవలా ఒక మంద ఓరే లచ్చన్నో ఓరే వెంకన్నో అని ఆ గొల్లలకి సంబంధించిన పాట ఈ హోరేబు కొండకి కనెక్ట్ అయి ఉంది. అంచేత ఆ హోరేబు కొండ మీద ఈ గొల్లలు మరి గొర్రెలను కాచుచున్నప్పుడు దూత వారికి ప్రత్యక్షమై ఆ సమాచారాన్ని అందించింది. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఎంత క్లియర్గా మనకి స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కనెక్ట్ అవుతున్నాయి చూశారు కదా. దానికి ముందు నేను ఏలియాను పంపిస్తాను అని తెలియజేస్తున్నారు. ఈ భూమిని కాల్చివేస్తానంటే ఇప్పుడు మనం చూస్తే ఈ భూమి అంతా కూడా భయంకరమైన పాపంతో నిండిపోయింది. ఆకాశం అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. మరి సైంటిఫిక్గా మీకు చూస్తే ఓజోన్ లేయర్ చిల్లు పడిపోయింది. ఇక్కడ వాడే మరి మిసైల్స్ వల్ల ఎయిర్ ట్రాఫిక్ వల్ల ఆకాశం అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. కాబట్టి ఈ పొల్యూటెడ్ ఆకాశాన్ని ఆయన తీసివేసి నూతనదైన భూమి, నూతన ఆకాశము, నూతన భూమిని సృష్టించనై ఉన్నారు. నూతనదైన యెరూషలేము పరలోకం నుండి దిగి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ప్రతి నెల ద్రాక్ష పంట మనకి నెలకి వస్తుంది. సింహపు పిల్ల గొర్రె పిల్ల కలిసి ఆడుకుంటాయి. బంగారు వీధుల్లో మనము మరి సంచరిస్తాము. జీవనది మన ప్రక్క నుంచి వెళ్తుంది. ఫలవృక్షాలు దానిమ్మ చెట్లు ఇవన్నీ ఉంటాయి. మనము దేవునితో నివసిస్తాము. ఇప్పుడు మనము దేవునికి దూరంగా ఉన్నాము. అది పాపరహితంగా ఉంటది కాబట్టి పాపము లేని ఆ నూతన భూమి మీద మనము దేవునితో కలిసి జీవిస్తాం. ఇది మన యొక్క ఫ్యూచర్. ఈ ఫ్యూచర్ని మనం అర్థం చేసుకుంటే ఈ లోకంలో ఇంతవరకు మనం అనుభవిస్తున్నవన్నీ కూడా పెంటతో సమానం. ఎందుకనగా మనము ఉండబోయే పరిస్థితి నూతన భూమి, నూతన ఆకాశంలో మనం ఉండనన్నాము. అక్కడ మనము దేవుని ఎదుట ఉంటాము. నిత్యము స్తుతిగానములు చేయొచ్చు. దేవుని సన్నిధిలో ఉంటాము. అక్కడ సూర్యుడు ఉండడు, ఏమీ ఉండడు. ఎందుకనగా దేవుని మధ్య ఉన్నప్పుడు ఆ ప్రకాశమే మనకి ఆ కాంతి. అందుచేత అక్కడ సూర్యుడు కూడా ఉండడు. అది ఇక్కడ నేను నియమింపబోవు దినము అని దేవుడు మనకు మలాకి ప్రవక్త ద్వారా తెలియజేయుచున్నాడు. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో మోషే ధర్మశాస్త్ర ప్రస్తావనతో మనం చూస్తే
ఇది శాపమునకు అనగా శాపము గురించిన మాటతో ముగించుచున్నది. పాత నిబంధనలో చూస్తే మరి శాపము వలన వచ్చే జబ్బు కుష్ఠరోగము. కుష్ఠరోగుల్ని ఊరికి ఎక్కడో దూరంగా ఉంచేవారు. వాళ్ళని పూర్తిగా మరి సొసైటీలోంచి వెలివేసేవారు. ఒక విధంగా మనం ఓవరాల్గా చూస్తే క్రొత్త ఒడంబడిక బైబిల్ మొత్తముగా రాబోయే యేసు ప్రభువును గురించిన వాగ్దానముతో శాపమును తొలగించి అన్నిటినీ చక్కబరిచే ఆయన కృపా ప్రస్తావనతో ముగిసినది. కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలంటే పాత నిబంధనలో అంతా కూడా లా అండ్ ఆర్డర్. నువ్వు ఈ తప్పు చేస్తే ఐపీసీ 303 ప్రకారంగా నీకు మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష అనే పీనల్ కోడ్ టైపు మన ధర్మశాస్త్రము. అయితే అటువంటి శాపాలకి ధర్మశాస్త్ర సంబంధమైన ఆ యొక్క పనిష్మెంట్ నుంచి యేసు ప్రభు వచ్చి కేవలము ఆయన మరి వాగ్దానము చేసిన విధంగా ఆయన ఉచితమైన కృపలో మనలందరినీ ధర్మశాస్త్ర సంబంధమైన ఆ యొక్క తీర్పు నుంచి తప్పించారు. అందుచేత ఓల్డ్ టెస్టిమెంట్ వచ్చి శాపంతో ముగిస్తే న్యూ టెస్టిమెంట్ వచ్చి కృపతో ముగిస్తుంది. ఓల్డ్ టెస్టిమెంట్ ఎండ్స్ విత్ ద వర్డ్ కర్స్ వైల్ ద క్రైస్ట్ ప్రొక్లమేషన్ ఓపెన్స్ విత్ బ్లెస్డ్. కృప ఎంతసేపు ఈరోజు మనం బ్రతికున్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. కాబట్టి కృప ద్వారా మనమందరము ధర్మశాస్త్ర సంబంధమైన తీర్పులో నుంచి ఆ శిక్ష నుంచి తప్పించబడ్డాము. ఇది చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాల్సినది. ఇకపోతే సువార్త వాక్య భాగంలో అంటే అక్కడేమో ఆ మహాదినము నేను నియమింపబో దినము అని మరి ఇక్కడ ఓల్డ్ టెస్టిమెంట్లో చెప్పబడింది. దీనికి కనెక్టింగ్ న్యూ టెస్టిమెంట్లో లోకా సువార్తలో ఏమనుందంటే దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇక్కడ ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చెను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడ అని అదిగో అక్కడ అని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని పరిసయ్యులు యేసుప్రభుని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఇంకా లోపలికి వెళ్తే మనం అంజూరపు చెట్టు చిగురించినప్పుడు అది దేవుని రాకడకు దేవుని రాజ్యమునకు సూచన. ఇశ్రాయేలీలు చెదిరిపోయిన ఇశ్రాయేలీలందరూ తిరిగి వత్తురు, అది దేవుని రాజ్యమునకు రాకకు సూచన. మరి దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది, అయితే ఇక్కడుంది అక్కడుందని చెప్పటం వీలు పడదు అని చెప్పి ఆ మనుష్య కుమారుని దినముల్లో ఒక దినము మీరు చూడవలెను, అయితే అది ఇక్కడుంది అక్కడుందని చెప్పినప్పుడు మీరు వెళ్ళొద్దు, వెంబడింపకుడి అని మనకి ఇక్కడ వాక్యము సెలవిచ్చుచున్నది. ఈ రోజుల్లో చాలా చర్చెస్లో వారు ఏంటంటే మరి స్వార్థపూరితమైన వాక్యం చెప్తూ ఏమని చెప్తున్నారంటే, మీరు ఇక్కడికి వస్తేనే పరలోకానికి వెళ్తారు, ఆ చర్చిలో మీకు పరలోక రాజ్యంలో ప్రవేశించే యోగం లేదు అని చెప్తున్నారు కొంతమంది. అది యేసుప్రభు ముందుగానే చెప్పారు, అదుగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఈ వాక్యం మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. పౌలు గారు బెరే సంఘంలో మరి ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన చెప్పేది కరెక్టా కాదా అని వారు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో లేఖనములు అనుదినము పరిశోధించుచునుండిరి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఒక్కొక్క దైవజనుడు వచ్చి చెప్తున్నంటే అది మరి గొర్రెల్లాని అందరూ వెంటబడి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మనం మరి లేఖనములు ఏముందో
బాగా స్టడీ చేసి తెలుసుకోవాలి. ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కునకు ఎలాగూ ప్రకాశించునో. ఎప్పుడన్నా లైట్నింగ్ మెరుపులు వచ్చినప్పుడు ఇక్కడ సౌండ్ అవుతే లేకపోతే ఇక్కడ వెలుతురు వస్తే అది అక్కడ ఫ్లాష్ అవుతుంది. అంత ఫాస్ట్గా ఇటు నుంచి అటు జంప్ అవుతూ ఉంటుంది. అలాగున మనుష్య కుమారుడు ఆ దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షించబడవలెను. అది యేసు ప్రభు వచ్చి అనేకమైన హింసలు పొందాడు. ఆ తరము వారి చేత ఉపేక్షించబడ్డాడు. మరలేం చెప్తున్నారు, నోవహ దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లో కూడా జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనము చేసెను అనేసి ఆ దేవుని యొక్క రాజ్యం యొక్క రాకకు సంబంధించిన సూచనలు వివరాలు ఆయన చెప్పాడు. ఎందుకనగా యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రిందట వచ్చారు మానవులందరినీ రక్షించడానికి. తండ్రికి మానవునికి సంబంధం, తండ్రి అని పిలిచే రిలేషన్షిప్ని రీఫార్మ్ చేశాడు ఆయన, రీఇన్స్టేట్ చేశాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నిత్య జీవం పొందుకోవడానికి అర్హులు. అయితే ఈ భూమిని ఆయన రెండవ రాకడలో నాశనం చేయనై ఉన్నాడు, కాల్చివేయనై ఉన్నాడు. దానిని గూర్చి ముందుగా మలాకి ప్రవక్త ద్వారా మనకు తెలియజేశాడు. తర్వాత యేసు ప్రభు వచ్చారు. యెషయా గ్రంథంలో చెప్పబడినట్టుగా యేసు ప్రభుని అప్పుడున్న ఆ పరిసయ్యులు అడిగినప్పుడు శాస్త్రులు దానికి సంబంధించిన వివరాలు సూచనలు ఆయన తెలియజేశాడు. తెలియజేసి ఏం చెప్తున్నారంటే లోతు దినముల్లో జరిగినట్టును జరుగును. అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతుంది. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆకాశం నుంచి నేను ఆ ప్రాంతంలో ప్రయాణం చేశాను. ఇది జార్డాన్ దేశంలో మరి అమ్మాన్ అనే సిటీ నుంచి అకాబా అనే సిటీకి 400 కిలోమీటర్లు. ఈ 400 కిలోమీటర్లు నేను ట్యాక్సీలో ప్రయాణం చేశాను. అక్కడ మధ్యలో యోహాను తల పెట్రాస్ అని ఉంటుంది. అక్కడ యోహాను తల ఛేదించబడింది. ఛేదించబడి ఆ తలను తీసుకుని వెళ్ళి వాళ్ళు సిరియాలో ఒక మసీదులో మరి పెట్టి ఉంచారు. ఇంకా ముందుకు వెళ్తే ఇశ్రాయేలీలు మోషే మీద తిరగబడినప్పుడు మోషే ప్రార్థించినప్పుడు దేవుడు నీ కర్రను చూపించు నీళ్ళు వస్తాయని చెప్పినప్పుడు మోషే కొంచెం షార్ట్ టెంపర్ అయిపోయి కర్రను చూపించమంటే కర్రతో కొట్టాడు. అదొక్కటే మోషే చేసిన మిస్టేక్. అక్కడ నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్లు ఇప్పటికీ వస్తున్నాయి. అక్కడ అరబ్స్ ముస్లిమ్స్ అందరూ కూడా వెళ్ళి ఆ పైనుంచి వచ్చే ఆ జలపాతం దగ్గర స్నానం చేస్తారు. అందరి బిలీఫ్ ఏంటంటే ఆ నీళ్లు మన బాడీ మీద పడినప్పుడు మనకేమన్నా రోగాలు ఉంటే పోతాయి అనేసి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సొదొమ అనే పట్టణం మీదుగా ఆ రోడ్డు వెళ్తుంది. అక్కడ మరి లోతు భార్య ఎక్కడైతే ఉప్పు స్తంభం అయిపోయిందో ఆ ఏరియా అక్కడ ఉంటుంది. ఆ ఏరియా అంతా చూస్తే పసుపచ్చగా కనిపిస్తుంది మీకు. ప్రపంచంలో ఎక్కడా లేనంత గంధకం అక్కడ సల్ఫర్ డైరెక్ట్గా దొరుకుతుంది భూమి మీద. ఇది దేనికి ఇది నిదర్శనం అంటే ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసిననే దానికి ప్రత్యక్ష నిదర్శనం అది. అక్కడ ఉన్నంత సల్ఫర్ క్వాంటిటీ ఇంకెక్కడా లేదు. అది మనం క్లియర్గా చూడవచ్చు. ఇది లోతు దినముల్లోనూ సొదొమ గొమొర్రా నాశనం అయినప్పుడు జరిగిన విశేషాలు. ఆ ప్రకారమే ఇప్పుడు కూడా మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగుతుందని చెప్పినప్పుడు అసలు ఏం జరిగింది నోవహు మరియు లోతు దినముల్లో అని మనం చూస్తే
12 విషయాలు గమనించవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే దేవుని తిరస్కరించు స్వభావము. ఇది మీకు యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ వచనాలు తీసి చూసుకుని ధ్యానం చేయవచ్చు ఎక్కువగా. దేవునిని తిరస్కరించే స్వభావం అనగా వెళ్ళాలేటి, చర్చికి వెళ్ళాలా, అవసరమా, దేవుడు మనం అడక్కోకనే అన్ని ఇచ్చేస్తున్నాడు కదా, వెళ్తేనే ఇస్తాడేటి అని ఒక రకమైన తిరస్కరించే స్వభావం. ఆది కాండంలో కయ్యను హేబెలు ఇద్దరు కూడా మరి అర్పణలు తీసుకువెళ్తే మరి హేబెల్ ఏం చేశాడు, దాన్ని చక్కగా శ్రేష్టమైనది తీసుకుని వెళ్ళాడు. కయ్యను ఏం చేశాడు, ఆషామాషిగా అవి ఏమి క్లీన్ చేయకోకుండా పట్టుకెళ్ళాడు. దేవుడు ఏం చెప్పాడు, శ్రేష్టమైనది నాది, ప్రథమ ఫలము నాది, అన్నిటికంటే ది బెస్ట్ ఈజ్ మైన్ అని చెప్తే ఈ కయ్యను ఊరికినే అలాగా రఫ్గా ఆషామాషిగా తీసుకుని వెళ్ళాడు. కయ్యను అర్పణ అంగీకరించబడలేదు, హేబెల్ అర్పణ అంగీకరించబడింది. ఆ విధంగా అక్కడ ద్వేషము మరి ప్రారంభమైంది. రెండవది, దేవదూతలతో చట్ట విరుద్ధమైన సంబంధంలో మరి సెక్స్కు మరి అనవసరమైన ప్రాధాన్యత పెరిగింది. ఇది మనం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవదూతలు మరి మనుష్య దేవుని పిల్లలు ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఆదికాండం 6వ అధ్యాయంలో నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అక్కడ మరి దేవుని కుమారులు నరుల కుమార్తెలకి ఈ కలయిక జరిగినట్టుగా మనం చూస్తున్నాము. అందువల్ల మరి వారు చట్ట విరుద్ధంగా దేవదూతలు చేయకూడని పని వారు చేసినందుకు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కటిక చీకట్లు గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఈ రెఫరెన్సెస్ మీరు ఇంటికి తర్వాత చదువుకోవచ్చు. ఆదికాండమును మొదటి అధ్యాయము 6-7 వచనాలు. మూడవది వచ్చి స్వలింగ సంపర్కము, హోమోసెక్షువాలిటీ. ఆదికాండంలో మనం చూస్తే లేదా మోషే ధర్మశాస్త్రంలో చూస్తే మరి ఇది దేవునికి చాలా అతి హేయమైనది. స్వలింగ సంపర్కం అనేది ఆదికాండంలో మనం చూస్తే పోలోగమి ఉంది, అనగా బహుభార్యాత్వము అది అబ్జెక్షన్ కాదు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏకపత్ని వ్రతులుగా ఉండాలి, ఒక పురుషుడికి ఒకే భార్య. పాత నిబంధనలో బహుభార్యాత్వం ఉంది, కానీ స్వలింగ సంపర్కం దేవునికి అతి హేయమైనది. అయితే లోతు దినముల్లో ఏమైందంటే, లోతు దినముల్లో జరిగినట్టును ఇప్పుడు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇళ్ళు కట్టుచు ఉండిరి. ఈ రోజుల్లో మీరు చూస్తే ఎక్కడ చూడండి తిండి విపరీతంగా దొరుకుతుంది, త్రాగుడు విపరీతంగా ఉంది, అమ్మకాలు ఎక్కువైపోయినాయి. పొలాలు కానీ రియల్ ఎస్టేట్ ఎంత డెవలప్ అయిపోయిందో, కన్స్ట్రక్షన్ ఎంత భూమి వచ్చేసిందో మనం చూస్తున్నాం. ఇవన్నీ లోతు దినాలకి ఇండైరెక్ట్గా సాదృశ్యంగా ఉన్నాయి. వివాహములు మరియు విడాకులు ఇవి కూడా నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. ఇక్కడ మనం చూస్తే ప్రపంచంలో ఈ మధ్య మరి వివాహాలు జరుగుతున్నాయి. కొన్ని వివాహాలు నెలకి, 2 నెలలకి, 3 నెలలకి మరి అవి నిలబడుకోకుండా విడాకులకి ఎక్కువ వెళ్తున్నారు. ఈ కువైట్ దేశంలో కూడా చూస్తే మరి ఈ విడాకుల సంఖ్య చాలా పెరిగిపోతుంది, కేసులు. ఓవరాల్గా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మరి వివాహాలు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అదే స్పీడ్లో విడాకులు కూడా ఎక్కువగా మరి జరుగుతున్నట్టుగా స్టాటిస్టిక్స్ తెలియజేస్తున్నాయి. 5 ఆవిష్కరణలు.
ఆవిష్కరణ లాంటి ఈ రెఫరెన్సెస్ అన్ని మీరు చదవండి. దానియేలు నీవు దానియేలు తను మరి చూచిన దర్శనాన్ని, ఆ కళల్ని ఆయన రాశాడు. దాని సారాంశంలో దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలను అతడు చెప్పెను. ఒకప్పుడు మరి నౌకాయానం కానీ మరి విమానయానం కానీ లేదు. మరి 15వ శతాబ్దం దాటిన తర్వాత నౌకాయానము విపరీతంగా మరి వ్యాప్తి చెందింది. జపాన్ నుంచి ఈ చివరి వరకు, లేదా మరి విమానాలు కూడా ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి మరి చాలా దూరం అటు నుంచి ఇటు మరి సంచరించడం వల్ల తెలివి చాలా అధికమైంది. ఆ తెలివితేటల గురించి దానియేలు తన దర్శనంలో పేర్కొన్నాడు. దీనివల్ల అది చాలా మంది బైబిల్నే లేకుండా చేసేద్దామని మట్టి కొట్టుకుపోయారు. మరి హిట్లర్ ఏం చేశాడో మనకి తెలుసు. యూదుల రేస్ని లేకుండా చేయాలనుకుని అతడే నాశనం అయిపోయాడు. ఆరోది మత భ్రష్టత్వం. ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అనేసి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ ఏం చెప్తున్నాడంటే, మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. మంచి సైనికుడు ఎప్పుడు కూడా శ్రమ అనుభవిస్తాడు. ఎందుకంటే ఆ సైనికుడు ముందుకు వెళ్ళబోతే ఎదురు ఏమీ రాదు కదా, రియాక్షన్. అప్పుడు ఆ శ్రమను అనుభవించు అనేసి అక్కడ మరి కొన్ని విషయాలు తెలియజేసి ఉన్నాడు. 7వది ఏంటంటే ప్రబోధములను తిరస్కరించుట. అంటే ప్రబోధములు తిరస్కరించుట అంటే ఇక్కడ సమయమందును అసమయమందును నువ్వు కష్టపడి వాక్యాన్ని ప్రకటించని తిమోతికి పౌలు రాశాడు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, షుగర్ కోటెడ్ గాస్పుల్ అంటే చెప్పేది. ఇప్పుడు స్త్రీలు అయితే ప్రెగ్నెంట్ అయితే నొప్పి లేకుండా పిల్లలకు కనేయాలి. ఇమ్మీడియట్గా ఒకరోజు ఆగేటప్పటికి సిజేరియన్ అంటున్నారు, ఎందుకంటే ఈజీ డెలివరీ కావాలి. అలాగే చర్చ్కి వెళ్ళిన వాళ్ళందరూ ఖండించినా, ఉపదేశించినా, గద్దించినా వారికి నచ్చదు. ఈవెన్ చిన్న పిల్లల్ని ఏమన్నా సరే పడరు. ఇక భార్యాభర్తల సంగతి వదిలేసేయండి. అలాగే చర్చ్లో ఎవరినైనా ఖండిస్తే వాళ్ళ కోపం, ఇంకా తర్వాత చర్చ్కి మానేస్తారు. అందుకనే ఈ రోజుల్లో ఎలా ఉందంటే షుగర్ కోటెడ్ గాస్పుల్. ఆ చెప్పి దానికి షుగర్ తగిలించి వారు చెప్తున్నారు, చెప్పేవాళ్ళు. మరి స్పైసీగా ఉపదేశించటం కానీ, ఖండించడం కానీ, బుద్ధి చెప్పడం కానీ, గద్దించడం కానీ జరగట్లేదు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, కరెక్ట్గా చెప్తే ఎవరు కూడా వినరు. దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు, ఒక్కొక్కరికి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇష్టం, ఒక్కొక్కరికి పొడుపు కథలు నవ్వించటం, ఇవన్నీ ఇష్టం. అస్సలు హితబోధని సహించరు వారు. దానికి సంబంధించిన అనుకూలమైన బోధకుల్ని వాళ్ళు తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. వచ్చిందా లేదో ఇప్పుడు మీరు చెప్పండి. దానికి నేను చెప్పను, మీరే చెప్పండి. ఇక్కడ విదేశాల్లో ఈ రోజులో చూస్తే గల్ఫ్ దేశాలకి అనేకమైన బోధకులు లైన్ పెట్టి వచ్చేస్తున్నారు. ప్రతి ఫంక్షన్కి ఒక్కొక్క క్రొత్త గెస్ట్ స్పీకర్ వస్తూ ఉంటాడు. ఆ గెస్ట్ స్పీకర్లు మరి నేను డైరెక్ట్గా కామెంట్ చేయట్లేదు, కానీ వాళ్ళు చెప్పే బోధల్లో ఎక్కువగా ఈ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులనే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని తెచ్చుకున్నారు. ఎందుకని వాళ్ళు చెప్పే బోధల్లో ఈ దురద చెవులకి కలవారే కల్పనా కథలు ఇవన్నీ చెప్తా ఉంటారు. జోకులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్,
కల్పనా కథలు. అబ్బా ఏం చెప్పారండి! ఆ దైవజనుడు సూపర్ వాకింగ్ చెప్తున్నాడని జనాలు తండోపతండాలుగా వెళ్ళిపోతుంటారు. అయితే హితబోధన మాత్రం సహించట్లేదు. ఎందుకంటే మన చెవులు ఇప్పుడు ఏంటంటే దురద చెవులు, అలాంటి ఈట్లికి మనకి అలవాటైపోయాం. సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. 8వదొచ్చి హింస మరియు రక్తపాతం. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా సరే యుద్ధాలు, బాంబ్ బ్లాస్టింగ్స్, యుద్ధ సమాచారం. మరి మొన్నటి వరకు ఏం జరిగిందో మనకు తెలుసు. రష్యాకి, యుక్రెయిన్‌కి యుద్ధం. కాబట్టి మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవన్నీయు జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. ఇది దేవుని రాజ్యం రావటానికి ముందు జరిగే సన్నివేశాలు, సూచనలు. ఇవన్నీ జరిగితేనే గాని, ఇవన్నీ జరుగుతా ఉంటాయి. అవన్నీ జరిగితేనే గాని అంతము రాదు. ప్రతి మోకాలు దేవుని నామంలో వంగాలి. ప్రతి ఒక్కరికి సువార్త అందించబడాలి. అప్పుడు గాని మరి దేవుని రాకడ రాజ్యము రాదు అనేసి ఇక్కడ మనకి వాక్యము ద్వారా తెలియజేయబడుతున్నాం. 9వది అరాచకం, అక్రమం. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు. ఇవాళ ఈ పార్టీ గెలిచిందంటే వాళ్ళ రుబాబ్ సెక్షన్ వేరు. అంతకుముందు ఇంకో పార్టీ ఉందంటే వాళ్ళ సెక్షన్ వేరు. మనము స్టాండర్డ్‌గా రిజిస్టర్ చేసుకున్న స్థలాలే ఆక్రమణ చేసేస్తున్నారు. అరాచకం, అక్రమం. దీన్ని ఖండించే వాళ్ళెవరు లేరు. ఆ విధంగా మరి ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి. 10వది అమిత భోజనము మరియు మద్యపానము. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లికి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచూ నుండిరి. అమిత భోజనం అంటే లిమిట్‌లెస్ అన్నమాట. ఇక్కడ మరి గల్ఫ్ దేశాల్లో రంజాన్ టైంలో చూస్తే అర్ధరాత్రి 2, 3 గంటల వరకు అన్ని రెస్టారెంట్స్ పనిచేస్తుంటాయి. తింటానే ఉంటారు. మనము బ్రతకటానికి తినాలి గాని, తినటానికి మనం పుట్టలేదు. కొంతమంది తినటానికే పుట్టినట్టుగా తింటూ ఉంటారు. దానికి తోడు మద్యపానం కూడా. ఈవెన్ ఎయిర్‌పోర్ట్‌ల్లో విమానం ఎక్కే ముందు వరకు కూడా ఫుడ్, తిండి, మద్యపానం 2 దొరుకుతా ఉంటాయి. ఇంకా అమెరికాలో అయితే ఇంక చెప్పనక్కర్లేదు. పాశ్చాత్య దేశాల్లో. విమానం లోపటి డోర్ ఎళ్ళే వరకు కూడా దగ్గరలో, అందుబాటులో ఈవెన్ ఆ 5 మినిట్స్ కూడా మిస్ అవ్వకోకుండా భోజనం చేయటానికి, మద్యపానం సేవించటానికి తగిన ఏర్పాట్లు వారు చేసి ఉన్నారు. 11వది కొనుగోలు చేయటం మరియు అమ్మటం. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎంత భూమిలో ఉందో మనకందరికీ తెలుసు. ఎవరిని చూచినా స్థలాలు కొనటం, అమ్మటం. ఆ స్థలాలు కబ్జా అయిపోవటం, దానికి మళ్ళీ సెటిల్మెంట్‌లకు వెళ్ళటం, కొన్న దానికి ఇల్లు కట్టుకుంటం, నారు నాటటం ఇవన్నీ అలవాటైపోయినాయి. 12వది మొక్కలు నాటటం మరియు నిర్మించటం. రాజకీయ నాయకులు ఎవరొచ్చినా సరే శాంతి సమాధానాలని చెప్పి మొక్కలు నాటటం, క్లబ్ మెంబర్స్ మొక్కలు నాటటం, మరి కొన్ని కట్టడాలు నిర్మించటం ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నవి. ఎక్కువగా డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అని ఈ 12 అంశాలు జరుగుతున్నవి. ఇవి జరుగుతూ ఉన్నప్పుడు మరి దేవుని రాజ్యము వచ్చును. దానికి ఇవన్నీ సూచనలని ఈ దినం మనం ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. మలాకి ప్రవక్త ద్వారాను, లూకా భక్తుని వైద్యుని ద్వారా మనము ఈ విషయాలు హెచ్చరించబడ్డాం. ఎందుకనగా పరిసయ్యులు అడిగారు, దేవుని రాజ్యమునకు సూచనలేంటి? ఎలా వస్తది? ఎలా ఉంటది? అని అడిగినప్పుడు ఆయన ఈ వివరణలన్నీ మనకి ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు మనం అడ్వెంట్ కాలంలోని క్రొవ్వొత్తులు చూసినప్పుడు పోయిన వారము మనము ఆశ లేదా నిరీక్షణ, అదే హోప్, దాని గురించి 5 రకాలైన నిరీక్షణల గురించి మనము మాట్లాడుకున్నాము. ఈసారి శాంతి లేదా సమాధానము ఈ దినం యొక్క అంశము. మరి 3వది సంతోషము, 4వది ప్రేమ, 5వది క్రిస్మస్.
అది క్రిస్మస్ దినాన్న మనము మరి ధ్యానించిన ఉన్నాము. ఇక్కడున్న ఈ 3 క్యాండిల్స్, హోప్, పీస్, లవ్, పర్పల్ కలరు, జాయ్ వచ్చి మరి క్రిమ్జన్, అది వేరే కలరు, వైట్ క్యాండిల్ వచ్చి క్రీస్తు యొక్క వెలుగుకు సాదృశ్యంగా, పరిశుద్ధతకి గుర్తుగా 25వ తేదీకి మనం అది మరి సెలబ్రేట్ చేయబోతున్నాం. ఇక్కడ రెండవ క్రొవ్వొత్తి శాంతి లేదా సమాధానం. ఈ లోకంలో చాలా మందికి అన్ని విషయాలు అన్ని సూపర్గా సెటిల్ అయి ఉంటాయి, కానీ సమాధానం ఉండదు. ఏ అంటే వాళ్ళ పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు అంటారు కొంతమంది. సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేదు అంటారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు లేరంటారు. పిల్లల కోసం ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు సరిగ్గా చదువుకుంటలేదండి అంటారు. వాళ్ళ సెటిల్మెంట్ సరిగా లేవండి, వాళ్ళ కాపురాలు సరిగా లేవండి అని చెప్తా ఉంటారు. ఇవన్నీ అయిన తర్వాత వారికి సమాధానం లేకుండా ఉంటూ ఉంటారు. అయితే మన ప్రభువు సమాధానకర్తయగు అధిపతి, ఈజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. అందుకనే మరి ఎవరైతే ఈ సమాధానం లేకుండా ఉంటారో వారు దేవుని వాక్యాన్ని పఠించినప్పుడు ఏమవుతుందంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉంటది. ఎందుకనగా మనం ఒకసారి చూస్తే, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము అని మనం ప్రార్థన చేస్తున్నాం. అది మనం సింబాలిక్గా వీడియోగా తీసుకుంటే, మనము దేవుని వాక్యాన్ని పఠించినప్పుడు మన చుట్టూ ఒక కంచె, ఒక కేజ్లో మనం ఉన్నట్టుగా ఉంచబడతాము. చుట్టూ మనకి బయట నుంచి అనేకమైన బాణాలు వస్తూ ఉంటాయి. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని చేతి నుండి. దుష్టుడు వచ్చి మనలను రకరకాలుగా మనల్ని అటురా ఇటురా అని మనల్ని టెంప్ట్ చేసినప్పుడు మనము దానికి దేనికి లొంగకోకుండా దేవుని వాక్యము మనకి ఒక మరి కేజ్ కింద మనల్ని రక్షిస్తూ ఉంటుంది. దాని యొక్క అర్థం అది. మనం మరి ఆ సైతాను పెట్టే ఆ శోధనలకు కానీ, ఆ ఆశలకు కానీ, టెంప్టేషన్స్కి కానీ లోనైతే మనకి ఉన్న సమాధానము, శాంతి కాస్త పోతుంది. అటువంటి అన్నిటికి అతీతంగా మనం ఉన్నప్పుడు చక్కటి సమాధానము, పీస్ ఆఫ్ మైండ్ మనకు ఉంటుంది. మనకి ఏ విధమైన ఆందోళన ఉండదు. అందుకని మనం యూదులు రాత్రి మరి వారి ప్రార్థనలో ఏమని ఉంటుందంటే, మేము నిద్రించుచుండగా మా శరీరాత్మలను నీ చేతికి అప్పగించుచున్నాము. వీఆర్ సబ్మిటింగ్ అవర్ సోల్ అండ్ బాడీ టు యూ అని. ఎందుకని దుష్టుడు మనల్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం వీఆర్ సబ్మిటింగ్, డిపాజిటింగ్ విత్ యూ అని దేవునితో వాళ్ళు ఖచ్చితంగా రాత్రి ప్రార్థనలో చెప్తారు. మరి యేసు ప్రభు జన్మించినప్పుడు మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ దూత వచ్చి గొల్లలకి చెప్పింది. ఎందుకంటే గొల్లలు ఎన్నిక లేనివారు, సమాజంలో స్టేటస్ లేనివారు. గొల్లల్ని ఎవరు ఏ ఫంక్షన్లకి పిలవరు. మనకి ఇక్కడ అరబ్ దేశాల్లో చెప్పుకోవాలంటే ఈ గొల్లలకి సివిల్ ఐడి లేదనమాట. బద్దు కువైటీలు అంటారు చూసారా, ఆ విధంగా వీళ్ళు ఎడార్లలో నివసిస్తూ ఉంటారు. లేదా మనకి జిప్సీస్ అంటాం, అనగా రోడ్ల మీద పక్కన కొంతమంది చిన్న గుడారం వేసుకుని కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ అవి చేసి బొమ్మలు గీస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా ఒక స్టాండర్డ్ లివింగ్ స్టైల్ లేని వారుగా ఈ గొల్లలు ఉన్నారు. అటువంటి వారిని దేవుడు ఎంచుకొని, అటువంటి ద్వారా దేవుడు ప్రపంచం మొత్తానికి ఆయన పుట్టుక యొక్క సువార్తను ప్రకటించాడు. అందుకని ఆ గొల్లలకి ఎప్పుడైతే దూత భయపడకుడి, డోంట్ వరీ, మీరేమీ భయపడవలసిన అవసరం లేదు, మీ కొరకు ఒక రక్షకుడు జన్మించాడు, ఆయన ఇలా ఉంటాడు, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పినప్పుడు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఏ విధంగా స్తోత్రం చేశారంటే, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం, పీస్ ఆన్ ఎర్త్ అని ఇదివరకు గ్రీటింగ్స్ మీద ఎక్కువగా ప్రింట్ చేసి అందరం షేర్ చేసుకునేవాళ్ళం. ఈ సమాధానాన్ని ప్రకటించిన ఇది ఫస్ట్ క్యారల్. క్యారల్ అంటే గుంపు, కొన్ని వేల మంది దూతలు, సైన్యము, సమూహము ఈ పాటను పాడారు. అందుకని క్యారల్ అనగా గుంపుగా పాడే పాట. ఇద్దరు పాడితే దాన్ని యుగళ గీతం కింద అంటాం, ఒక్కరు పాడితే సోలో అని చెప్తూ ఉంటాం. ఇక్కడ మరి వారు దేవుని స్తోత్రం చేశారు. దీనిని ఆధారంగా మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో మరి ఊకమ్ ఆల్ ఫెయిత్ఫుల్, ఓ సద్భక్తులారా ఉత్సహించి పాడుడి, ఉత్సహించి పాడుడి అని చక్కటి పాట ఉంది. దీన్ని ఆధారంగా ఆ పాటను వ్రాశారు. ఆ పాట ఎక్కువ కాపీస్ అమ్ముడైంది. ఎందుకనగా అది ఈ ఫస్ట్ క్యారల్ని ఆధారంగా చేసుకునేది. రెండవది, శ్రీరక్షకుండు పుట్టగా ఆకాశ సైన్యము అని ఇంకొక పాట ఉంది. అందులో మరి ఆయన ఈ భూమి మీద రావటం వల్ల సమాధానం వ్యాపించింది అని ఆ పాటలో ఉంది. అందుకని ఆ పాట కూడా ఎక్కువ ప్రతులు ప్రపంచంలో అమ్ముడైనవి. ఇకపోతే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, అంతకుముందు ఆయన మరి ఆయన భూమి మీదకి వచ్చాడు, శిష్యుల్ని 3.5 సంవత్సరాలు ట్రైనప్ చేశాడు. చేసిన తర్వాత ఒకరోజు వాళ్ళందరి కాళ్ళు కడిగి, నేను మిమ్మల్ని ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అలాగా ఒకరినొకరు చేసుకోవాలి, తగ్గించుకుని. పరిచారం చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఎవడైతే తగ్గించుకుని ఉంటాడో వాడు హెచ్చించబడతాడు. ఈరోజు సంఘంలో చూస్తే, సంఘాల్లో ఎవరైనా నేను సీనియర్ని, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంటాడు. పాస్టర్లు ఉన్నారనుకోండి, సీనియర్ పాస్టర్ నేను చెప్తున్నాను, నువ్వు జూనియర్ డూ వాట్ ఐ సే అని చెప్తున్నారు. యేసు ప్రభు చెప్పింది అది కాదు. మీలో ఎవరైతే గొప్పవాడు అవ్వాలనుకుంటున్నాడో వాడు దాసుని స్వరూపంలో తగ్గించుకుని ఉండాలి. తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును. అంటే ఈ రోజుల్లో అందరూ కూడా అజమాయిషి చేసేవాళ్లే కానీ పరిచర్య చేయటానికి ముందుకొచ్చేవాళ్ళు కాదు. పరిచర్య చేసి వాళ్ళ మీద ఆధిపత్యం చేయటానికి ఎక్కువ మంది తయారవుతున్నారు. అది చాలా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అంశం. ఆ విధంగా ప్రభు వారందరితోటి, నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో మీరును ఒకరినొకరు ఆ విధంగా ప్రేమించుకోవలసినదే నా యొక్క ఆజ్ఞ అనేసి వాళ్ళకి చెప్పి, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమవుతుంది, మనుష్య కుమారుడు మరి జనులకు అప్పగించబడి వారి చేత శిక్షించబడే సమయము ఆసన్నమవుతుంది అని చెప్పినప్పుడు, నేను త్వరలో మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతానని శిష్యులకు చెప్పినప్పుడు, అయ్య బాబోయ్ ప్రభు, నువ్వు వెళ్ళిపోతే ఎట్లాగా, మేమేమైపోగలం అని వాళ్ళు ఒకళ్ళు కలవరపడిపోయారు, కన్ఫ్యూజ్ అయిపోయారు. హౌ వీ కెన్ సర్వైవ్ వితౌట్ జీసస్. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల నేను వెళ్ళి మీ కొరకు సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగున, ద సేమ్ ప్లేస్ వేర్ ఐఎమ్ స్టేయింగ్, నేను మరలా వచ్చి మిమ్ములను తీసుకొని పోవదును. దాని అర్థమే ఆయన తిరిగి రానై ఉన్నాడు, పునరాగమనము. ఆ వచ్చినప్పుడు ఆయన సంఘము ఎత్తబడును. సంఘాన్ని పెళ్లి కూతురుతో పోల్చాడు. ఆయన పెండ్లి కుమారుడుగా వస్తాడు. వధువు రెడీగా ఉన్నప్పుడు ఆ వధువుని, సంఘాన్ని ఎత్తుకుని తీసుకుని వెళ్తాడు. అందుకనే ప్రభువు నందు మృతులైన వారు మొదట లేతురు, తర్వాత మిగిలిన మనం అందరం కూడా ఆయనతో కూడా వెళ్తాం. నేనుండు చోటను మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మును తీసుకొని పోవదును అని చెప్పి, డోంట్ వరీ, మీరేమి కలవరపడద్దు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఐ విల్ కమ్ అగైన్ టు పిక్ యూ అప్ అని చెప్పి
14వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ఈ విషయాలని చెప్పి, ఇది యాక్చువల్‌గా ఫ్యూనరల్‌కి కొంతమంది చెప్తా ఉంటారు. ఆహ్, ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడంటే 27వ వచనంలో, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాడు. యేసు ప్రభు ఇచ్చే శాంతి వేరు. చాలా మందికి శాంతి లేకపోతే ఏం చేస్తారు? కొంతమంది మద్యం సేవిస్తారు. కొంతమంది థియేటర్‌కి వెళ్లి సినిమాలు చూస్తారు. కొంతమంది వేరే వేరే పనులు చేస్తారు. ఈ విధమైన శాంతి ఆ కొద్దిసేపే కలుగుతుంది. లేదా ఆ మద్యం వల్ల వచ్చే మత్తు దిగిపోయేటప్పటికి మరలా వారికి శాంతి ఉండదు. ఆ గేమ్ ఆడుకున్నంత సేపు శాంతి ఉంటది. తర్వాత ఉండదు. ఆందోళన ఉంటది. కానీ నేను అటువంటి శాంతినివ్వట్లేదు. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. లోకం ఇచ్చే శాంతులేంటంటే టెంపరరీ. కొన్ని అవర్స్ ఉంటాయి. లేదా కొన్ని డేస్ ఉంటాయి. లేదా సెడేషన్‌లో ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఉంటది. కానీ నేను లోకం ఇచ్చున్నట్టుగా మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. సో, మీరేమి బెంబేలెత్తిపోవద్దు, కలవరపడవద్దు, వెరవనీయకుడి. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానని ఆయన చెప్పాడు. కాబట్టి దీనికి సింబాలిక్‌గా మనము రెండవ క్రొవ్వొత్తిని శాంతి లేదా సమాధానానికి సాదృశ్యంగా మనము వెలిగిస్తున్నాము. మరి ఈ క్రిస్మస్ సమయంలో మనం చూస్తే గొల్లలు, జ్ఞానులు, క్రిస్మస్ ట్రీ ఇంకా చూస్తే ఇద్దరు మనుషుల్ని మనం గమనించవచ్చు. అందులో ఒక ఆయన సుమియోను, ఇంకొక ఆమె అన్నా ప్రవక్తి. ఆమె ప్రవక్తి. ఈ సుమియోను అనే ఆయన భక్తిపరుడు. అయితే ఈ సుమియోను మరి ఆహ్, బైబిల్ గ్రంథం పాత నిబంధన హీబ్రూ భాషలో వ్రాయబడింది. ఆ హీబ్రూ భాషలో నుంచి దాన్ని గ్రీకు భాషలోకి యేసుప్రభు పుట్టక మునుపు తర్జుమా చేస్తున్న ఆ కమిటీలో ఉన్నాడాయన. పాత నిబంధనని హీబ్రూ భాషలోంచి గ్రీకు భాషలోకి తర్జుమా చేస్తున్నారు. ఆ తర్జుమా చేసేటప్పుడు ఇందాక మనం చదివిన యెషయా గ్రంథం 7వ అధ్యాయము అక్కడ ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను అని అక్కడ తర్జుమా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన డౌట్ వ్యక్తం చేశాడు. ఇదేంటి కన్యక గర్భవతి అయి కుమారుని కంటం ఏంటి? ఇది ఎలా తర్జుమా చేయాలి? దాని మిస్టేకా? ఆ! ఏంటిది? షును ఆదా అని ఒక రకమైన సందేహాన్ని, డౌట్‌ని వెలిబుచ్చాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఏమని మరి ఇన్‌స్ట్రక్ట్ చేయబడ్డాడంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆ కుమారుని చూచు వరకు నీకు మరణము సంభవించదు. అది శాపమన్నవండి, ఆశీర్వాదమన్నవండి. నీవు మరణించవు అని చెప్పబడింది. అందుచేత అతను బహు కురి వృద్ధుడై దేవాలయమునందు యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు. అయితే యేసు ప్రభు పుట్టినప్పుడు 8వ దినాన్న యూదా సాంప్రదాయం ప్రకారంగా ఆయనకు సున్నతి చేయించటానికి తీసుకొని వెళ్ళినప్పుడు, ఆ సున్నతి చేసినప్పుడు మరి పిల్లవాడు ఒక్కసారి ఏడ్చినప్పుడు ఆ కేక విని ఆ స్వరము గుర్తించి వెంటనే వెళ్ళి యేసు ప్రభువుని తన చేతుల్లోకి తీసుకొని, నాథా ఇప్పుడు నన్ను నీ సన్నిధికి సమాధానంతో పోనిమ్ము అనేసి సమాధాన గీతం ఆయన ఎత్తుకొని పాడాడు. ఇది ఎందుకంటే ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచాను. సో, నా డ్యూ అయిపోయింది. నేనిక నీ సన్నిధికి సమాధానంతో వెళ్తాను అని ఆ సుమియోన్ అనే భక్తుడు వ్రాసాడు. ఈయన చెప్పిన మాటలకి ఆధారంగా మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మరి ఈ సుమియోను పాట అనేసి ఉంటుంది. ఈ పాట మెయిన్ లైన్ చర్చెస్‌లో సంస్కారం ఇచ్చినప్పుడు నీ సమాధానము దాసునికిప్పుడు నాథా దేవా అని ఆ సుమియోను ఏం చెప్తున్నాడంటే, అన్యజనులకు నీవు
మరి వెలిగించటానికి మహిమగాను వెలుగుగాను నీవు ఈ లోకంలోనికి వచ్చావు. నీ సమాధానంతో నన్ను పోనిమ్ము అని ఆయన చెప్పిన మాటల్ని ఆధారంగా ఆ యొక్క పాటను వ్రాశారు. అందుకని మనం ప్రభురాత్రి భోజన సంస్కరణలో పాల్గొన్న తర్వాత దాన్ని క్లోజ్ చేయటానికి ప్రతి చర్చిలో ఈ యొక్క పాట పాడుతూ ఉంటారు. దీని యొక్క అంతరార్థం అది అన్నమాట. ఈ విధంగా మరి మనము ఇందాక నేను చెప్పినట్టుగా శ్రీరక్షకుండు పుట్టగా ఆకాశ సైన్యము ఇహమ్మున కేతించుచు ఈ పాట పాడెను. ఏం పాట అంటే అది పరంబునందు స్వామికి మహాప్రభావము ఇహంబునందు శాంతిని వ్యాపింపనీయుడి అని చెప్పుచు మరి ఆ పాపభారమంతయు ఆయన మోయటానికి వచ్చాడు. తాపాత్రయం అంతయు ఆయనే వహించును. సంపూర్ణ శాంతి సంపదలను అనుగ్రహించును. ఇది ఈ శాంతిని నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అనేసి ప్రభువు మరి ఇక్కడ చెప్పిన మాట సంపూర్ణ శాంతి సంపదలను అనుగ్రహించును అనేసి చెప్తున్నారు. ఇక్కడ మరి ఒక పాట బాలయేసునకు స్వాగతము పంతగాని పరదేశి గారు రచించారు. ఈయన సుమారుగా 1868వ సంవత్సరం ఆ ప్రాంతంలో మరి లోథరన్ హై స్కూల్కి హెడ్ మాస్టర్గా పనిచేస్తూ మరి ఆయన పదవీ విరమణ చేసి ఐ థింక్ రాజమండ్రి ప్రాంతంలోనే మరి ఆయన పరిచయం చేశాడు. దేవుడే నాకు ఆశ్రయం అనే పాట ఆయన రాశాడు. అదే కాకుండా మరి ప్రతి చర్చిలో గుడ్ ఫ్రైడే రోజున పాడే పాట ఆహా మహాత్మ అనే పాట 7 చరణాలు, ఒక్కొక్క చరణం ఒక్కొక్క నెల రోజులు టైం తీసుకుని ఆయన రచించాడు. ఈ రోజున గుడ్ ఫ్రైడే ఆరాధన ఎక్కడ జరుగుతుంటే అక్కడ అది ఏ డినామినేషన్ అయినా సరే మరి ఈ పాట పాడతారు ఖచ్చితంగా. ఆయన ఆ భక్తుడు వ్రాసిన పాట కొనియాడా ధరమే నిన్ను అనేసి అది రాస్తూ నరుల యందున కరుణ ధర సమాధానంబు చిరకాలము మహిమ పరగజేతువు నీవు రావటం వలన నరుల యందు సమాధానము కలుగుతుంది అనేసి నువ్వు స్త్రీ గర్భాన్ని ఉద్భవించావు, విశ్వమంతటిని ఏలు వీరాసానుడు అయ్యావు, పశ్వాలితో తొట్టి పండి ఉంటివి అని చక్కటి కవిత్వంతో ఈ యొక్క భక్తుడు వ్రాసి ఉన్నాడు. కాబట్టి నరుల యందున కరుణ ధర సమాధానము చిరకాలమున మహిమ పరగజేయుదు నీవు అనేసి. అందుచేత మరి ఎవరికైనా సమాధానము కానీ శాంతి కానీ లేకపోతే దేవుని వాక్యము వలన మనము సమాధానాన్ని కలిగి ఉంటాము, శాంతిని పొందగలము. ఎందుకనగా యేసు ప్రభు ఈ లోకంలోనికి రావటం వల్ల ఆయన శాంతిని మనకు అనుగ్రహించాడు. అటువంటి శాంతిని మనం అందరం పొందుకొని మరి చక్కగా శాంతి సంపదలను ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. వాటినన్నిటితోటి మనం సంతోషంగా మన జీవనాన్ని గడపడానికి ప్రయత్నిద్దాము. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.